మౌన పోరాటం మౌన పోరాటం. పెడతాను, సంతకం పెడతాను. నా జానకి ఏం కాదు, నా జానకి ఏం కాకూడదు, నా జానకి ఏం కాదు. ఇదిగో నరసమ్మ, వెళ్ళండి, వెళ్ళి వెళ్ళి చూడండి. జానకి కాపాడండి, జానకిని కాపాడండి, జానకిని కాపాడండి. చెప్పండి మావయ్య. అమ్మ దుర్గా. మావయ్య ఏమైంది? ఎందుకు బాధపడుతున్నారు? అమ్మ దుర్గమ్మ, యానకి విషం తాగిందటమ్మా. ఏంటి? జానకి? అవునమ్మా, ఇందాకే హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్ గారు కండిషన్ చాలా సీరియస్ అంటున్నారమ్మా. ఛాన్సెస్ 50-50 అంటున్నారమ్మా. నో నో మావయ్య, అలా ఏం జరగదు. జానకి ఏం కాదు, జానకి అలా చెయ్యదు. జానకెవరు? ఏం చేసింది? అక్కడ పరిస్థితి అంతా కుదుటపడే టైంలో ఇప్పుడు తను ఇలాంటి పిచ్చి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదు, ఇది తనంతటి తను చేసిన పని కాదు. తను అలా చేసుకోదు. ఇది ఎవరో చేసిన పని అయి ఉంటుంది. ఇలాంటి పని ఆ మహేంద్ర విశాలాక్షి తప్ప ఇంకెవరు చేస్తారమ్మా? ఖచ్చితంగా వాళ్లే చేసుంటారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అంత తేలిగ్గా వదలను. వాళ్ళు అంటే మేమా? మేమేం చేశాం? అంటే అవంతికి మేము చేసిన అన్యాయం తెలిసిపోయిందా? కాదు కాదు, ఎవరో జానకి మ్యాటర్ ఇది. అమ్మా దుర్గమ్మ, ఇక్కడ పరిస్థితి అయితే ఏం బాగలేదమ్మా. చాలా టెన్షన్గా భయంగా ఉంది. జానకి ఏమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. కళ్యాణరాముల పరిస్థితి అస్సలు బాగలేదు. వాడు బాగా ఏడుస్తున్నాడమ్మా. సరే మావయ్య, నేను వస్తున్నాను. వెంటనే బయలుదేరొస్తున్నాను. ఏ హాస్పిటల్? కిరణ్మయి హాస్పిటల్. సరే, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. జానకి ఏం కాదు. అవంతి, అవంతి, అవంతి! దుర్గ ఎవరితో మాట్లాడుతోంది? ముందు ఈ జానకెవరు? హాస్పిటల్లో ఉన్నదెవరు? దుర్గ ఎందుకు వాళ్ళ గురించి ఇంత టెన్షన్ పడుతోంది? కనిపెట్టాలి, కనిపెడతా. అవంతి, అవంతి! అత్తయ్య ఏమైంది? జానకి పాయిజన్ తాగిందంట. చాలా సీరియస్ గా ఉందంట. మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. అత్తయ్య ఇది ఎలా జరిగింది? అవన్నీ దారులు చెప్తాను. మనం వెంటనే బయలుదేరదాం. నువ్వు నాతో రాగలవా? అయ్యో అత్తయ్య, నేను రాగలను. నాకే ఇబ్బంది లేదు. కానీ ప్రాబ్లం వచ్చేది మీకే. అక్కడ సౌందర్య, కళ్యాణ్ మావయ్య అందరూ ఉన్నారు. నువ్వక్కడికి వెళ్తే వాళ్ళ సంగతి, నీ సంగతి, జానకత్తయ్య సంగతి తెలిసిపోతుంది కదా. అవంతి, అక్కడున్నది నా చెల్లెలు. తనకి ప్రాణం పోయేలా ఉంటే ఇప్పుడు వాళ్ళకి నిజం తెలుస్తుందా? వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని ఆలోచించలేను. ముందు నన్ను అక్కడికి వెళ్ళని, వాళ్ళకి అండగా ఉండాలి. నా చెల్లెల్ని చూడాలి. సరే అత్తయ్య, ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్పేద్దాం? ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలి. నక్షత్ర, అత్తయ్య ఇలారా. ఏంటత్తయ్య? నక్షత్ర, మేము గుడికి వెళ్ళొస్తాం. ద్వారకొస్తే చెప్పు. అలాగే అత్తయ్య. పద పద. అలాగే అత్తయ్య. ఏంటిది? నక్షత్ర, నక్షత్ర, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? గుడికి వెళ్తున్నారంట. ఇందాక హాస్పిటల్ గురించి మాట్లాడింది. నక్షత్ర, నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఉండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అదేదో కనిపెట్టాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఫాలో చేయాలి. నేను మళ్ళీ వస్తాను. వస్తా. ఏ మావయ్య,
ఛ! ఏంటి మా మావయ్య కుక్క తోకలాంటోడు. ఇతన్ని స్ట్రైట్ గా చేద్దామనుకోవడం నా బుద్ధి తక్కువ. ఇప్పుడేం దెబ్బలు తినొస్తాడా ఏంటో. స్వామి, అమ్మకేం కాకూడదు. నువ్విప్పుడు మా అమ్మని మా దగ్గర నుంచి తీసుకెళ్ళకూడదు. అన్ని కష్టాలు పడుతున్నప్పుడు పడని అని వదిలేసి ఇప్పుడు అందరం సంతోషంగా ఉండే టైంకి ఆ సంతోషాలు ఏమీ అనుభవించకుండా నువ్వు తీసుకెళ్ళిపోవాలనుకోవడం చాలా దారుణం. వద్దు స్వామి, అమ్మని మాతోనే ఉండని ప్లీజ్. అమ్మ లేకపోతే మాకు ఏ సంతోషమో సంతోషంగా ఉండదు, ఏ సుఖమో సుఖంలో అనిపించదు. అప్పుడు నువ్వు ఆ డబ్బులు ఆస్తులు అన్నీ మాకిచ్చినా ఏం ఉపయోగం లేదు. ప్లీజ్ స్వామి, అమ్మని బ్రతికించు. స్వామి, జానకిని పొరపాటును కూడా బతకనివ్వద్దు. దానికి ఆయుష్ ఉన్నా సరే ఉంచొద్దు. తీసుకెళ్ళిపో. అదుంటే ఆ స్వాతిముత్యంగాణ్ణి బాగా రెచ్చగొడుతుంది. అదేంటో వాడు ఇన్ని రోజులు చక్కగా నోరు మూసుకొని పడుండి అదేదో ఎక్కించగానే ఏనుగంత బలం తెచ్చేసుకున్నాడు. అందుకే ముందు అదే లేకుండా పోతే వీడు మళ్ళీ చచ్చిన శవంలా బతుకుతాడు. అప్పుడు మేం మళ్ళీ హ్యాపీగా ఈ ఇంటి మీద పెత్తనం చేస్తూ ఈ ఆస్తిని మా సొంతం చేసుకుంటాం. అలా కాని జరిగిందంటే నేను నీ కొండ మీదకి కాలినడకనొస్తాను. నీ హుండీలో ఓ 10 లక్షలు, అంతెక్కువ కాదు కాని 1 లక్ష రూపాయలు మాత్రం వేస్తాను. కాబట్టి మర్చిపోకుండా దాన్ని చచ్చేలా చెయ్యి, సరేనా? డాక్టర్ గారు, ఇప్పుడు మా జానకి ఎలా ఉంది డాక్టర్? జానకి ఎలా ఉంది? ప్లీజ్ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. ట్రీట్మెంట్ క్రిటికల్ స్టేజ్ లో ఉంది. హిమోఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఇంకొక 10 మినిట్స్ అయితే గానీ ఏం చెప్పలేం. అయ్యో డాక్టర్ గారు, డాక్టరు. భగవంతుడా, ఏంటి మాకీ పరీక్ష? నువ్వే కాపాడు స్వామి. అత్తయ్య, ఇది ఖచ్చితంగా వాళ్లే చేసుంటారా? అవునవంతి, వాళ్లే చేస్తారు. మరిప్పుడు వాళ్ళనేం చేస్తావత్తయ్యా?